హాయ్ ఫ్రెండ్స్, గోదావరి గ్లోకి స్వాగతం అండి. మేము ఈరోజు ద్వారపుడి వెళ్ళామండి. ద్వారపుడి శివాలయానికి. ఈ ద్వారపుడి శివాలయం గురించి చెప్పాలంటే ఇది ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, గతంలో తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలోని ద్వారపూడి గ్రామంలో ఉందండి ఈ ఆలయం. ఇది ప్రసిద్ధ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం, ఆంధ్ర శబరిమల లేదా ఆంధ్ర వైకుంఠం అని పిలుస్తారు. దీంతోపాటు ఒకే ప్రాంగణంలో ఉన్న ఒక ముఖ్యమైన శివాలయమే ఈ శివాలయం. ఈ శివాలయం పాలరాతి తెల్లని మార్బుల్ లాంటి రాయితో 4 అంతస్తులుగా అందంగా నిర్మించబడింది. స్తూపాకార నిర్మాణం దీనికి ప్రత్యేకత. ఈ ఆలయానికి ఆలయం ముందు పెద్ద నటరాజు విగ్రహం ఉంది. ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పెద్ద నంది విగ్రహం కూడా ఉందండి. ఆలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఏనుగు బొమ్మలు పూలహారాల తొండంతో ఎత్తుకున్న రూపంలో ఉంటాయి. యాగశాల ఇతర ఆలయాలతో కలిసి ఒక విశాలమైన ప్రాంగణం ఉందండి. ఇక్కడ భూగర్భ శివలింగం గురించి కూడా ప్రస్తావనలు ఉన్నాయి. కొన్ని సమాచారాల ప్రకారం ఇది శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంగా కూడా పిలువబడుతుంది. ఈ ఆలయం అయ్యప్ప స్వామి ఆలయం పక్కనే ఉండడం వల్ల ఇక్కడ వచ్చే భక్తులు 2 దేవాలయాలు దర్శించుకుంటారు. ఇటీవల 2025లో ఆలయ ప్రాంగణంలో 60 అడుగుల ఎత్తు 100 అడుగుల వెడల్పు గల ఆదియోగి శివుడి విగ్రహం ప్రతిష్ఠించబడింది. ఇది కోయంబత్తూర్ తర్వాత 3వ అతిపెద్ద ఆదియోగి విగ్రహంగా చెప్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా దీనిని ప్రారంభించారు. ద్వారపూడి మొత్తం ఒక చిన్న గ్రామమే అయినా ఇక్కడ దేవాలయాలు, అయ్యప్ప, శివుడు, వెంకటేశ్వర స్వామి మొదలైన దేవతామూర్తుల ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఈ ఆలయాలన్నీ కలిసి ఉండడం వల్ల పుణ్యక్షేత్రంగా ఈ ద్వారపూడి ఆలయం ప్రసిద్ధి చెందింది. రాజమండ్రి నుండి సుమారు 30-45 నిమిషాలు, కాకినాడ నుండి కొంచెం ఎక్కువ దూరంలో ఉంటుంది. మీరు ద్వారపూడి వెళ్ళినప్పుడు శివాలయంతో పాటు అయ్యప్ప స్వామి దర్శనం, ఆదియోగి స్టాచ్యూ చూడడం తప్పకుండా చూడండి. ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం ఆంధ్ర శబరిమల లేదా ఆంధ్ర వైకుంఠం అని కూడా పిలుస్తారు. 1989లో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహాన్ని బంగారం, వెండి, రాగి, సీసం, ఇనుముతో తయారు చేసి ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారంటండి. శబరిమల వెళ్ళలేని భక్తులు, ముఖ్యంగా మహిళలు, శబరిమలలో వయస్సు పరిమితి ఉండడం వల్ల ఇక్కడ వచ్చి దీక్ష ముగించుకుంటారు. ఆలయాన్ని ఆంధ్ర శబరిమల లేదా ఆంధ్ర వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఆలయ నిర్మాణం 18 పవిత్ర మెట్లు శబరిమల మాదిరిగానే ఉన్నాయి. ఇక్కడ ఇరుముడు కట్టుకున్న భక్తులు ఈ మెట్లు ఎక్కి దర్శనం చేసుకుంటారు. గర్భగుడి 2 అంతస్తులుగా ఉంది. పై అంతస్తులో అయ్యప్ప స్వామి విగ్రహం కూడా ఉంటుంది. గోడలపై అయ్యప్ప స్వామి జీవిత చరిత్రను బొమ్మల రూపంలో చిత్రీకరించారు. ప్రాంగణంలో హరిహరుడు, శివ, విష్ణు సంయుక్త విగ్రహం, పంచముఖ ఆంజనేయుడు, నటరాజు, నంది గణేశుడు వంటి భారీ విగ్రహాలు ఉన్నాయి. ఒకే ప్రాంగణంలో పాలరాతి శివాలయం 4 అంతస్తులు, వెంకటేశ్వర స్వామి ఆలయం, సాయిబాబా మందిరం వంటివి కూడా ఉన్నాయి. మొత్తం 200కి పైగా దేవతల విగ్రహాలు ఉండడం ఈ గుడి విశేషమండి. ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా 60 అడుగుల ఆదియోగి విగ్రహం ప్రతిష్ఠించబడిందని మీకు చెప్పాను కదా. ఇక్కడ మకర సంక్రాంతి, మకర జ్యోతి దర్శనం, ఇక్కడ కూడా మకర జ్యోతి దర్శిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. హంసరథంపై అయ్యప్ప స్వామి ఊరేగింపు కూడా ఇక్కడ బాగా జరుగుతుంది. దీక్షాకాలంలో 41 రోజులు వేలాది మంది భక్తులు, ఇరుముడులు ఇక్కడ అక్కడికి శబరిమల వెళ్ళలేని వారు ఇక్కడ ఇరుముడులు సమర్పిస్తారు. నిత్యం అన్నదానం ఉంటుందండి. విజయవాడ నుండి రాజమండ్రి వైపు వెళ్ళే రైలు, బస్సు ద్వారా రాజమండ్రి నుండి సుమారు 18-20 నిమిషాలకు 30-45 నిమిషాలు చేరుకోవచ్చండి. ద్వారపూడి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరే ఉంది. రైలు గుండా పోతుంటే ఆలయం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక చిన్న గ్రామమే అయినా ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైన క్షేత్రం. శబరిమల వెళ్ళలేని వారికి ఇది పర్యాయ ప్రత్యామ్నాయంగా భావిస్తారు. స్వామి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత స్వామియే శరణమయ్యప్ప అని అనుకుంటే చాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.